సో ఒకసారి ప్రశాంత్ పాలిటిక్స్ సంబంధించినటువంటి పోల్స్ స్ట్రాటజీ సంబంధించినటువంటి అధినేత, సో రీసెంట్గా జూబ్లీస్లో కూడా తను సర్వే చేయడం జరిగింది. సో ఒకసారి ఆ సర్వే కూడా ఒకసారి చూద్దాం. సో ఇది తను చేసినటువంటి సర్వే. దాదాపు మీరు ఎన్ని సర్వే చేశారు? మేము ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎప్పుడైతే క్యాండిడేట్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ వస్తుంది అని అనుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4 సర్వేలు చేసినాం. ఓకే. సో క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకముందు కూడా చేసినాం. సెప్టెంబర్ 15th రోజు సర్వే చేసినాం. అప్పటికి ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఎలక్షన్స్కి వెళ్తుంది అనే ఈక్వేషన్ కూడా లేకుండే. అప్పటి నుంచి మొదలుకొని దాని తర్వాత మధ్యలో ఒక సర్వే చేసినాం. దాని తర్వాత ఎలక్షన్ ఏదైతే డెడ్ లైన్ 9th రోజు ఒక సర్వే చేసినాం. ఎలక్షన్ అయినాక నిన్న కూడా సర్వే చేసినాం. ఆ సర్వే కొద్దిగా నిన్న లేట్ గా పబ్లిష్ అయింది. ఎందుకంటే మేము 130 లొకేషన్స్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని, అంటే ఓటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అన్నిటిని ఒక ఫార్ములా ప్రకారం వెయిటేజ్ చేసుకొని మాకు ఇవ్వడానికి కొంచెం 9:30 అయింది. అందుకని ఎక్కువ మీడియాలో మేము కవర్ చేసుకోలేకపోయినాం. అందుకే మీ దగ్గరికి వచ్చినాం. లాస్ట్ టైం కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లియర్ గా డీటెయిల్స్ గా, అంటే చాలా వరకు మీరు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి 46%, అంటే దాదాపు బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు మధ్య 13% డిఫరెన్స్ ఇచ్చారు. అవును. అంటే దాదాపు 2 లక్షల పోల్ అయినట్టు కనబడతా ఉంది. అవును. సో 2 లక్షల్లో 13% అంటే దాదాపు 25,000 మెజారిటీ ఇస్తున్నట్టు కనబడతా ఉంది. 20,000 నుంచి 25,000 మెజారిటీ వరకు వస్తుంది. మనం చూసుకుందాం అన్న ఫస్ట్ నుంచి మనం చేసిన సర్వేలో. సో ఇప్పుడు మనం క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకముందు ప్రీ పోల్ సర్వే ఎప్పుడు సెప్టెంబర్ 15th రోజు చేసినాం. అప్పుడు పార్టీల వారిగా తీసుకుంటే ఎవరి పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందని తీసుకుంటే బీజేపీకి 23%. అండ్ దీనికంటే ముందు మనం హిస్టారికల్ ఓటర్ డేటాబేస్ చర్చించుకోవాలి. సో ఇది ఉన్న డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ గానీ ఇది అర్బన్ లో ఉంది. అండ్ ఇక్కడ కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ ఎంపీలుగా పనిచేసారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఎంఐఎం, ఇదే ఎంఐఎం పార్టీ సింబల్ మీద నవీన్ యాదవ్ పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 18,000 వచ్చినాయి. లంకల దీపక్ రెడ్డి రెండు సార్లు బీజేపీ నుంచి పోటీ చేస్తే ఒకసారి 25,000 వచ్చినాయి, ఒకసారి 10,000 వచ్చినాయి. అండ్ ఇక్కడ మెయిన్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి గెలిచిండు. అండ్ టీడీపీ బీజేపీ అప్పుడు పొత్తు, దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిండు 2 సార్లు. సో ఇక్కడ స్ట్రాంగ్ ఓటర్ డేటాబేస్ చూస్తే 3 పార్టీలు త్రిముఖంగా పోటీ పడాలి. అండ్ బీజేపీకి, బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి సమఉజ్జీలుగా పోటీ పడాలా. ఈ సర్వే అదే చెప్తుంది. మనం ఫస్ట్ సెప్టెంబర్ 15th రోజు చూస్తే బీజేపీకి 23%, కాంగ్రెస్ 34%, బీఆర్ఎస్ కి 29%, ఎంఐఎం కి 6%. సో ఇప్పుడు మనం ఇచ్చిన లాస్ట్ ఫైనల్ సర్వే చూడండి అన్న. సో బీజేపీకి 14%, అంటే ఒక 10% ఓట్ షేర్ ఎగిరిపోయింది. అండ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే 46%. అక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం 39%, అండ్ కాంగ్రెస్ పార్టీ 34 + 6 39 40%. అండ్ వీళ్ళు ఇంకా ఎలక్షన్ నరేటివ్ సెట్ చేయడంలో ముందుకు వచ్చారు కాబట్టి వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీకి 29% మనం ఫస్ట్ చేసిన సర్వేలో. సో లాస్ట్ రిజల్ట్స్ దగ్గర మ్యాచ్ అయితే కూడా 33%. సో ఓవరాల్ గా ఇక్కడ 3 పార్టీలకు ఎగ్జిస్టెన్స్ ఉంది, కానీ 2 పార్టీలనే ప్రముఖంగా పోటీ నడిచింది. సో మధ్యలో మనం ప్రీపోల్ సర్వేలో ఇంకా 2 సర్వేలు చేసినాం. మధ్యలో 5th కు అంటే సీఎం గారు ఎంటర్ కాకముందు బీఆర్ఎస్ కు కొంత లీడ్ ఉండే. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో ఎలక్షన్ వెళ్తున్నారు. బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా ఆల్మోస్ట్ బీజేపీ సైడ్ లాక్కునే ప్రయత్నం చేసింది, కొంత ఎడ్జ్ వచ్చింది. దాని తర్వాత మనము 9th రోజు మళ్ళీ సర్వే ఇచ్చినాం. దాంట్లో లాస్ట్ డే పోలింగ్ రోజు అప్పుడు సీఎం గారు ఎంటర్ అయ్యారు, రోడ్ షోలు అయినాయి, ఆయన స్వయంగా కూర్చొని పోల్ మేనేజ్మెంట్ పర్యవేక్షిస్తున్నాడు, ఈజీగా టర్న్ చేసిండు. సో ఒక 3% కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. అండ్ బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ లాగా కనిపించింది అంతకు ముందున్న 5th రోజు సర్వే కన్నా. సో ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే మీకు ఎంత వచ్చిందంటే ఇప్పుడు బీజేపీ పార్టీ 19% ఉంది, 15% వచ్చింది. అండ్ కాంగ్రెస్ పార్టీ 39% ఉన్నది, 46 వచ్చింది. అంటే గెయిన్ అయింది. మీకు కనిపించింది కదా ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ సరళిని మనం పరిశీలించినా గానీ. అండ్ కాంగ్రెస్ పార్టీకి బూత్ మేనేజ్మెంట్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షించారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని బూత్లలో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. సో ఆబ్వియస్లీ వాళ్ళకు మనకు ముందేదైతే వాళ్ళకు వచ్చిందో పోల్ పర్సంటేజ్
36% వచ్చింది. అవును, ఇందులో 33% 33% ఉంది. సో ఈ సర్వే మనం ప్రాక్టికల్ గా కింద లొకేషన్స్ నుంచి తీసుకున్నాం. మిగతా వాళ్ళు ఎగ్జిట్ పోల్ అసలు ఈ సర్వేలో మీరు శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయడం జరిగింది? సో 140 బూత్ దాదాపు మీరు శాంపిల్ సైజు 55,393. సో మనకు 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్ లొకేషన్స్ వచ్చేసి 130 లొకేషన్స్ ఉన్నాయి. సో 130 లొకేషన్స్ నుంచి ఓటర్లు ఓటేసి బయటకు వచ్చిన తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేసినాం. మనకి ఎలక్షన్ జరిగింది 6 వరకు జరిగింది. సో ఆల్మోస్ట్ కొన్ని జాగాల్లో గొడవలు జరిగినాయి. ఫంక్షన్ హాల్లో పెట్టి తీసుకుపోయి ఓట్లు వేపిస్తున్నారు, ఇంకా లోపల ఉన్నారు. మనం 5 లోపలికి పోయినా బయటకు రావడానికి 6 అవుతుంది. సో అక్కడ బయటకు వచ్చిన ఓటర్స్ ఒపీనియన్ మనకి ఏదైతే సఫాలజీలో ఉన్న ఫార్ములాస్ ప్రకారం ఏజ్ గ్రూప్ వైజ్ గా అండ్ కమ్యూనిటీ వైజ్ గా క్యాస్ట్ వైజ్ గా సో జెండర్ వైజ్ గా కంపోజ్ చేసుకొని మనం అవుట్పుట్ తీసుకున్నాం. సో అందుకే మనం 6, 7, 8, 9 సో ఎందుకు 9 వరకు మనం వెళ్ళినామంటే మార్నింగ్ నుంచి ఉన్న రిపోర్ట్ అంతా కంపైల్ చేసి చేయడానికి లేట్ అయింది. సో దాని మొత్తం అవుట్పుట్ వచ్చినాం. అండ్ మన ట్రాక్ రికార్డ్ మీకు తెలుసన్నా, ఎంపీ ఎలక్షన్ 2024 లో మనం ఎంత అక్యురేట్ గా ఇచ్చినామంటే, సో కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఉంది, అక్కడ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేకి వచ్చేసి 2 పక్కనే వీలుంటే ఎమ్మెల్యేకి వచ్చి కాంగ్రెస్ పార్టీ లీడ్ వస్తుంది అండ్ ఎంపీకి వచ్చేసి బీజేపీ పార్టీ లీడ్ వస్తుంది అని మనం ఇచ్చినాం. అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ తీర్మానాలనే గెలుస్తాడని మనం ఇచ్చినాం. అంటే ఒరిజినల్ గా సర్వేలు చేసినాం అప్పుడు. అండ్ ఎంపీ ఎలక్షన్ల విషయానికి వస్తే మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ ఉంటుందని చెప్పింది మనమే. ఒరిజినల్ పర్సెంటేజ్ వారికి ఇచ్చినాం మనం ఎగ్జాక్ట్ గా. అండ్ ఈవెన్ మెదక్ ఎంపీ గెలుస్తుందని ఇప్పుడు చెప్పిన సోకాల్ అన్ని సర్వే సంస్థలు చెప్పారు. మెదక్ లో కూడా 3rd ప్లేస్ వస్తుందని మనమే చెప్పినాం. అప్పుడు కూడా 3 సర్వేలు పబ్లిష్ చేసినాం. ఒకటే ఇవ్వలేదు సర్వేలు, 3 సర్వేలు చేసినాం. అండ్ క్లిష్టంగా ఉన్న సికింద్రాబాద్ గానీ, మహబూబ్ నగర్ గానీ, ఇలాంటివి ఖచ్చితంగా చేవెళ్ళ గానీ, ఇవన్నీ మనం పర్సంటేజ్ వారుగా కరెక్ట్ ఎన్ని ఓట్లు వస్తుంది అనేది కూడా ఇచ్చినాం. మన ట్రాక్ రికార్డ్ లాస్ట్ టైం మీ ఛానల్ లో కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇది కూడా మన ట్రాక్ రికార్డ్, ఇది కూడా మనం సెన్సేషన్, ఎవరు చెప్పలేదు. మనం 20,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. 2 ప్రధానమైన కారణాలు, ఒకటి కేటీఆర్ అహంకారం, కేటీఆర్ రేవంత్ రెడ్డిని దీంట్లోకి లాగిండు. ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డికి నాది అని చూపెట్టిండు, ఛాలెంజ్ తీసుకున్నాడు. అంటే కేకే సర్వే ప్రభావం ఏమన్నా కనబడ్డదా? వీళ్ళకి ప్రభావం చూపిందంటారా? కేకే అంటే అన్న జనాలు ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారా? ఇప్పుడు బీజేపీ పార్టీ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, అరే కేకే సర్వే అనే దానికి మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కేకే సర్వే కొంత అక్యురేట్ ఇచ్చిందని ఆయన చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో దాని ప్రభావం తోటే కొంత అలర్ట్ అయినరా వీళ్ళు ఏమైనా అనిపించింది ఏమైనా? కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన తర్వాత హర్యానా ఎలక్షన్ కి ఇచ్చింది, ఇంకా వేరే ఎలక్షన్ వెబ్సైట్ లో ఉంది, మీరు రిజల్ట్ ని మ్యాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక సర్వే సంస్థ ఆ పార్టీకి ఇస్తుంది, అదే పార్టీకి మేము ఓటేస్తామంటే ఎవడన్నా సర్వేల మీద బెట్టింగ్ కట్టినోడు ఓటేస్తాడు తప్ప నార్మల్ ప్రజలు ఏదో ఒక నరేటివ్ కనెక్ట్ అయి ఉంటారు. హైడ్రా అనే నరేటివ్ తీసిరు అండ్ సెంటిమెంట్ అనే నరేటివ్ తీసుకొచ్చారు అండ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ తీసుకొచ్చారు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అడ్రస్ చేసింది, వాళ్ళు ఎట్లా ప్రజలను కన్విన్స్ చేసుకోగలిగారు. కొంతమంది బాధితులు ఉంటారు, కొంతమంది క్యాంపెయిన్ కనెక్ట్ అయిన వాళ్ళు, కొంతమంది మోడీ చరిష్మా నచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కులం చూసి ఓటేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది మతం చూసి ఓటేసేటోళ్ళు ఉంటారు. మనం క్వశ్చనరీ ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ కింద జనాల యొక్క ఐక్యూ లెవెల్ని ఎస్టిమేట్ చేసి మనం సైకోమెట్రిక్ క్వశ్చనరీ ఏదైతే ప్రిపేర్ చేస్తామో దాన్ని బట్టి ఒపీనియన్ తీసుకుంటాం. దీంట్లో సైలెంట్ ఓటు కూడా ఉంటుంది, చెప్పని వాళ్ళు ఉంటారు. సో ఒక సర్వేను చూసి సర్వే సంస్థ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినంత మాత్రాన ఓటేస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. సో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, లాస్ట్ 2 రోజులుగా ఫుల్ డబ్బులు పంచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అందుకే రౌడీజం చేసిరు అనే 2 ప్రధానమైన విషయాలు నిన్న చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రేజ్ చేస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారు? మీరు గ్రౌండ్ లో ఉన్నారు కదా, దీని గురించి ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా ఒరిజినాలిటీ చెప్తాను. ఎలక్షన్ లో మనకు అందరికి తెలిసిందే, ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తెలంగాణలో కొత్త కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బై ఎలక్షన్ పాలేరు నుంచి మొదలుకొని జరిగిన ఎలక్షన్స్ లో మనం చూసుకుంటే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కానీ, హుజూర్ నగర్ కానీ, హుజురాబాద్ కానీ, దుబ్బాక బై ఎలక్షన్ కానీ, మునుగోడు కానీ, మనం ఇవన్నీ దగ్గర నుండి చూసినాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది అని చెప్పారు కదా, ఇది రాజకీయ పార్టీ సత్రం కాదు, మేము ఎన్జిఓ నడుపుతలేమని. అందులో కేటీఆర్ వచ్చి ఆల్రెడీ నేను గెలిచిన అన్న అహంకారంతో కొద్దిగా ఏదో 4 రోజుల ముందు కొద్దిగా చూపెట్టంగానే అహంకారంతో రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసి ఈ ఎలక్షన్ తర్వాత చాలా జరగబోతుంది, ఈ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని ఛాలెంజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అరే ఈ డోవడం మన గవర్నమెంటే పోతుందని మనం కానీ తర్వాత కొట్టుకుందాం, ఫస్ట్ వీళ్ళ సంగతి చూద్దామని వాళ్ళందరూ. కేటీఆర్ అత్యుత్సాహమే ఓటమికి కారణమా? 100% కనిపిస్తుంది. వాళ్ళకి లీడ్ వచ్చింది, నా సర్వేలో కూడా వాళ్ళకి లీడ్ వచ్చింది. నేను ఇచ్చిన సర్వేలో కూడా ఏ రోజు ఇచ్చినా మనం 5th రోజు లీడ్ ఉంది. అవును,
సో గెలవక ముందే అహంకారాన్ని తలకెక్కించుకొని సీఎం ను కాంగ్రెస్ పార్టీని మీరు మీరు ఉండదు కథమవుతుంది అని ఛాలెంజ్ విసురుతారు ఊకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది అంటే వాళ్ళు కొట్టుకుంటారు. ఎవడన్నా మన దగ్గరికి వచ్చిందంటే వాళ్ళు టీమ్ అప్ అయి వర్క్ చేసి చూపెడతారు. సో ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఎలక్షన్ చేసి చూపెట్టిండో అంతకు 10 రెట్లు పవర్ఫుల్ గా రేవంత్ రెడ్డి ఎలక్షన్ చేసి చూపెట్టిండు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఒకవేళ మీరు అన్న ఎగ్జిట్ పోల్స్ కనుక నిజమైతే ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డిదా నవీన్ యాదవ్దా? ఇద్దరికి వస్తుంది. ఫస్ట్ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇస్తే రెండోది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి చాలా రకాలుగా సోషల్ మీడియాలో బదనాం చేసే ప్రయత్నం చేశారు. పెద్ద లీడర్లు కూడా వీళ్ళు గుండాలు రౌడీ షీటర్లు అని చెప్పి మాట్లాడి హిజ్రాల ఇష్యూ వాళ్ళని వీళ్ళని చేశారు. కానీ వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడి కొట్లాడి అండ్ సీఎం గారికి చెప్పిన సీఎం గారు ఇచ్చిన మార్గనిర్దేశంలో నిలబడి గట్టిగా కొట్లాడి వాళ్ళ పవర్ ఏందో చూపెట్టారు. ప్రజలు కూడా ఓటేసేటప్పుడు ఓటేసిన తర్వాత ఏదో పని పడుతుంది. ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ దగ్గరికి పోతే మనకు పని అవుతుందా, వీళ్ళ దగ్గరికి పోతే పని అవుతుందా అని చూస్తారు. నాకు సమస్య వచ్చింది, నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా రూల్స్ ఇట్లా చెప్తున్నాయి, నువ్వు ఇట్లనే ఉండి పని చేస్తా అంటే నడవదు. ఒక్కొక్కసారి కొంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని కూడా న్యాయం చేయాల్సి వస్తుంది. అలాంటి చేసిన చరిత్ర శ్రీశైలం యాదవ్ ఉంది, సో వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. సో అది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అండ్ అల్టిమేట్ గా అది అడ్వాంటేజ్ అయినా ఒకనొక స్టేజ్ లో కాంగ్రెస్ పార్టీ అంత వ్యవస్థ అంత వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళి నెగిటివ్ కి వెళ్ళారు. మళ్ళీ రేవంత్ అన్న వచ్చి ఒక డైరెక్షన్ లో సెట్ చేసి కరెక్ట్ పోల్ మేనేజ్మెంట్ చేసి దారిలోకి తీసుకొచ్చిండు. సో ఫస్ట్ క్రెడిట్ సీఎం గారికి ఇస్తే సెకండ్ క్రెడిట్ నవీన్ యాదవ్ ఫ్యామిలీకి. ఇక్కడ నిన్న నేను అబ్జర్వేషన్ ఏంటంటే, నేను చాలా మంది మాట్లాడి కూడా గ్రౌండ్ లో తిరిగిన క్రౌన్ లో నవీన్ యాదవ్ స్లీపర్ సెల్స్ బయటకు వచ్చిర్రు, రేవంత్ రెడ్డి స్లీపర్ సెల్స్ గ్రౌండ్ లో చాలా ఫిరోషియస్ గా తిరిగి కొంత పోల్ మొత్తం ఏదైతే ఓటర్లు టర్న్అవుట్ చేసిరు అనేది అంటా ఉన్నారు. నిజంగా స్లీపర్ సెల్స్ అంత పెద్ద ఎత్తున ఉంటారా ఈ రెండు వర్గాలు ఇద్దరికి? ఈ స్లీపర్ సెల్స్ అనే పదం మన బీజేపీకి లాంటి ఐడియాలజీని మోసే వాళ్ళకు మాట్లాడితే బాగుంటది. అంటే స్లీపర్ సెల్స్ అంటే ఆ ఐడియాలజీకి బాగా అట్రాక్ట్ అయి ఉండే వాళ్ళని. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి అంత మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సీఎం అయిండు. 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని ఒక్క ఎలక్షన్ గెలవనిస్తలేడు. అండ్ నవీన్ యాదవ్ ఫ్యామిలీకి ఇంకా నాకంటే ఎక్కువ మీకు తెలుసు, వాళ్ళు కూడా పబ్లిక్ లో ఉన్నారు. చాలా రోజుల నుంచి పబ్లిక్ సర్వీస్ చేస్తారు ఆ ఏరియాలో. ఎంఐఎం నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. రావు కదా అంత మామూలుగా, వాళ్ళతో కనెక్టెడ్ గా ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూడా 10,000-15,000 ఓట్లు వచ్చినాయి. సో వాళ్ళంతా వాళ్ళ సొంత టీం ని వాడాల్సిన టైంలో వాడిరు. ఇప్పుడు కేటీఆర్ అంతా వాడి గెలిచిపోయినా ఆరాం చేయకపోతే శత్రువు చేసి స్ట్రాటజీ చేసి దెబ్బతీయడమే కదా. సో అట్లా వాళ్ళు వాడిరు, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచారు. ఇక్కడ ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, మాగంటి సునీత మొన్నటి వరకేమో గంగలా ఉన్నది, ఎలక్షన్ రోజు చంద్రముఖి లాగా మారింది అనేది నేను కూడా ఇంతకుముందు స్టోరీ చేసిన. సో ఏమంటారు దీని గురించి మీరు? ఆమె నిన్న వ్యవహార శైలి వల్ల కొంత మైనస్ అయిందా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి? మైనస్ అంటే వాళ్ళకి ఓడిపోయిన రిపోర్ట్ వచ్చింది. పోలింగ్ సరళి జరుగుతుంటే వాళ్ళకు కూడా కేకే సర్వే టీం ఉంది, ఇంకా ఏదో చాణక్య అవి సర్వే టీం పెట్టుకురు. వాళ్ళు కూడా మేము ఎట్లా చేస్తున్నామో మాకు రిపోర్ట్ ఎట్లా వస్తుందో ప్రతి 2 గంటలకు ఒకసారి రిపోర్ట్ చెప్తుండ్రు. అయిపోయింది, మనం పోతున్నాము శాంపిల్స్ లో ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తుంది అనగానే ఏదో రచ్చ చేయాలి కదా. సొత్తగానే ఓడిపోయారు. మొన్నటి వరకు అమాయకంగా ఉన్నది, మాకు ఓటేనని చెప్పి మొన్నటి వరకు మారింది కదా. గెలిస్తే క్రెడిట్ కేటీఆర్ పోవాలా, కేటీఆర్ వాళ్ళు వచ్చి మాట్లాడేటోళ్ళు. సో ఓడిపోతుంది కాబట్టి ఆమెను ముంగట పెట్టిరు, ఆమెను బలి చేయాలి కదా ఇప్పుడు. సో ఆ ప్లాన్ లో భాగంగా ఆమె బలి అయిపోయింది. సో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మీరు అన్న ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది, ఏమన్నా మారుతుందా? అంటే మీరు ఇంత 13% మారపడం అవకాశం అయితే ఉంది. కొన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా లీడ్ ఇచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా 1% ఇచ్చినాయి, 2% ఇచ్చినాయి. మనం ఆల్రెడీ ప్రీ పోల్ లోనే ఇచ్చినాం. అవును, నేను ఏమనుకుంటున్నా అంటే మన ప్రీ పోల్ చూసి వాళ్ళంతా కాపీ కొట్టి ఇచ్చిరేమో 2-3%. సో మనం ఒరిజినల్ గా చేసినాము. అండ్ మనం వాడుతున్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 100% నవీన్ యాదవ్ 20,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. అండ్ వీళ్ళకు గెలవడానికి కావాల్సిన బేసిక్ స్టాండర్డ్స్ అన్ని ఉన్నాయి. మనది ఇంకొకటి కూడా మనది ఉంది డేటా మొత్తం, మళ్ళీ ఒకసారి కావాలంటే కూర్చుందాం. ఆ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కానీ డేటా కానీ ఏం నరేటివ్స్ నడిచినాయి దానికి కౌంటర్ వీళ్ళు ఎట్లా ఇచ్చారు. ఆబ్వియస్లీ కొంత ఫ్రంట్ సైడ్ కనిపించే పిఆర్ మేనేజ్మెంట్ కానీ సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ టీమప్ అయిపోయి వాళ్ళు చేసిన ఎలక్షన్ విధానము అదంతా లాస్ట్ 2 రోజులలో చేయాల్సింది వాళ్ళు పర్ఫెక్ట్ చేసారు, స్వింగ్ అయింది. దీనికి తోడు కొన్ని అంశాలు వీళ్ళకి కలిసి వచ్చేటి ఏంటంటే ఢిల్లీలో బీహార్ ఎలక్షన్స్, బాంబ్ బ్లాస్ట్, మైనారిటీస్ అండ్ హిందువులు పోలరైజ్ అవ్వడము. సో ఇది కూడా కొద్దిగా కలిసి వచ్చి కొంత మెజారిటీ పెరుగుతుంది, గెలవడం అనేది డిసైడ్ అయింది. ఇక్కడ 50కి పైగా పోలింగ్ బూతులలో బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు లేరు అంటున్నారు. ఆ ఏజెంట్లను భయపెట్టి కాంగ్రెస్ సంబంధించినటువంటి నవీన్ యాదవ్ సంబంధించిన వాళ్ళు భయపెట్టి
అసలు అక్కడ ఏజెంట్ లేకుండా చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. దీని గురించి మీరేమంటారు? అసలు నిజంగా జరిగిందా గ్రౌండ్ లో అట్లా? అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకున్న అధికారాన్ని, డబ్బును అండ్ పవర్ను ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇది వరకు బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని బై ఎలక్షన్లలో యూజ్ చేసింది, వాళ్ళు కూడా యూజ్ చేసారు. వీళ్ళు సీఎం దిగనంత వరకు అంతకుముందు ఎలక్షన్ జరిగే ప్రాసెస్ లో వీళ్ళు కూడా బూత్ ఏజెంట్లను తయారు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి. వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ కొన్నది కదా. అవును. సో వాళ్ళు కూడా రివర్స్ వాళ్ళని వీళ్ళని కొన్నారు కావచ్చు. భయపెట్టిరని ఎందుకంటారు? ప్రతి ఒక్కటి డబ్బు కాస్ట్ ఉంటుంది, కొన్నారు కావచ్చు. అధికారంలో ఉంది, రేపు ఏదైనా 4 పనులు చేసుకోవచ్చు, నవీన్ యాదవ్ అయితే మాకు ఏదైనా చేస్తారు, వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిరు కావచ్చు. ఒక నవీన్ యాదవ్ కాకుండా వేరే అభ్యర్థి ఎవరన్నా, ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, వేరే అభ్యర్థి కనుక ఈ రంగంలో ఉంటే ఎన్నికల్లో ఎట్లా ఉండే పరిస్థితి అసలు? అప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేయకుండా అయితే ఉన్నాడు కదా, ఇంకొక పార్టీ నుంచి పోటీ చేస్తాడు. ట్రయాంగిల్ అయ్యేది, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండేది. సో నవీన్ యాదవ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఈ ఎలక్షన్ కి. సీఎం గారి నిర్ణయం అయితే పర్ఫెక్టే. సో నవీన్ యాదవ్ కనుక ఎలక్షన్ లో పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా టఫ్ అయ్యేది. కానీ సీఎం గారు ప్రూవ్ చేసుకోవాలా, మేము చేయాలి అనుకుంటే కరెక్ట్ క్యాండిడేట్ ని చూస్ చేసుకోవాలా, కాబట్టి కరెక్ట్ క్యాండిడేట్ ని చూస్ చేసుకోరు. బీజేపీ రోల్ అంటే భారతీయ జనతా పార్టీ అసలు డిపాజిటే రానియ్యమని చెప్పేసి సీఎం చెప్పడం జరిగిందా? సో దానిలో భాగంగా మీ దానిలో 7% ఇచ్చిండు, 7% 14% వేరే ఎవరు ఇవ్వలే, అంత 10% బిలో ఇచ్చారు. సో డిపాజిట్ మన దాని ప్రకారం కూడా రాదు. 1/6 తోటి వస్తే డిపాజిట్. 1/6 అంటే 60,000 ఓట్లకు 10,000 ఓట్లు రావాలా. సో 1,20,000 ఓట్లకు 20,000 ఓట్లు రావాలా. 2 లక్షల ఓట్లకు 25,000 30,000 దాకా రావాలి. సో 14% అంటే మనం 10% కొంచెం 3% అటు ఇటు కరెక్షన్ వేసుకున్నా 20,000 ఓట్లు లాస్ట్ టైం వచ్చిన ఓట్లు వస్తాయి. 20 నుంచి లాస్ట్ టైం 25,000 వచ్చినాయి సంథింగ్. సో ఇప్పుడు గంతే వస్తుంది, డిపాజిట్ రాదు. కానీ మిగతా సర్వే సంస్థలు ఇచ్చినట్టు మరి 10,000 12,000 వచ్చే పరిస్థితి ఏమి ఉండదు. బీజేపీ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 2 సార్లు కిషన్ రెడ్డిని ఎంపీకి గెలిపించిన వాళ్ళు, దత్తాత్రేయని ఎంపీగా గెలిపించిన వాళ్ళు, టీడీపీ బీజేపీ అలయన్స్ లో మాగంటి గోపీనాథ్ కూడా బీజేపీ క్యాడర్ గెలిపించారు. టీడీపీకి ఇక్కడ ఉన్న ఓటు బేసు బీజేపీ తోటి కలిస్తేనే గెలిచింది. ఐడియాలజికల్ గా బీజేపీ క్యాడర్ ఏంటంటే పార్టీ కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళు గెలవకపోయినా కానీ వాళ్ళ పార్టీకి ఓటేసుకుంటారు. సో కాబట్టి వాళ్ళకు కొంత ఓట్ బేస్ ఉంటుంది. వాళ్ళు విజిబుల్ పబ్లిసిటీ కూడా బీజేపీ బాగా చేసింది. అండ్ లాస్ట్ ఎలక్షన్స్ 3-4 రోజుల ముందు బండి సంజయ్ చాలి గట్టిగా ఇక నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఇచ్చిండు. మనం గెలిచినా గెలవకపోయినా 100% పోలరైజ్ అయి ఉంటది బండి సంజయ్. హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ ఉంటది. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్షన్స్ లో మీరు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ లో కనుక రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. సో అవునన్నా కాదన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కొంత నెగిటివిటీ అయితే బలంగా ఉన్నట్టు కనబడతా ఉంది. అది ఆ ఎలక్షన్ లో చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ అయింది. సో దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఎలక్షన్ ప్రభావం ఉండే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం యొక్క నెగిటివిటీ ఉండే అవకాశం ఉందా? సో ఇప్పుడు మనము ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుందాం. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, 18 గవర్నమెంట్ వచ్చింది. సో ఇక్కడ 2023లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు ఏం నడుస్తుంది? 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 నుంచి 15, 16, 17 వరకు ఎట్లుండే సిచ్యువేషన్? అండ్ అప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉండే అండ్ హోప్స్ వేరే ఉండే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ కి వచ్చినప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది, అప్పులు ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత పవర్ ను మేనేజ్ చేయాల్సి ఉంటుందో తెలుసు. సో పొలిటికల్ ఈక్వేషన్ చూద్దాం. సో అప్పుడు 2014 వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది. 18లో వచ్చిన తర్వాత మీరు స్పెషల్ గా 18 తర్వాత 19 పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. సో ఇప్పుడు 23 తర్వాత 24 పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి 2019లో అంటే బీఆర్ఎస్ పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది. 80+, 80+ సీట్స్. అసలు ఎక్కడ డిపాజిట్లు రాలేదు అపోజిషన్స్ పార్టీస్ కి, బీజేపీకి అయితే. అండ్ కాంగ్రెస్ పార్టీ కొత్త గొప్ప చూపించుకోగలిగింది. ఆ టైంలో అంతా గెలిచిన తర్వాత 18కి 19 మధ్యలో ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగింది. జీవన్ రెడ్డి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 19 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మంచి ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకొని మొత్తం 3 సీట్లు గెలిచింది. 2 సీట్లు తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయింది, జహీరాబాద్ అండ్ చేవెళ్ళ. అండ్ వీళ్ళ ఓట్ సెక్యూర్ కూడా గణనీయంగా పెంచుకోరు. మరి 23 తర్వాత 24లో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంది? 23 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీరు అన్నట్టు నెగిటివ్ ఉంది, లోకల్ బాడీలో చూపెడుతుంది అనుకుందాం. మీకు ప్రజలు ఎక్కడ ఆదరించారు? కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఉన్నారు. 23 అసెంబ్లీ ఎలక్షన్ అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్ లో 17 స్థానాలలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు పోటీ చేస్తే 3rd ప్లేస్ వచ్చింది.
ఈవెన్ సొంత మెదక్ పార్లమెంట్ లో కూడా గెలుస్తారని అందరు చెప్తే మేము చెప్పిన సర్వే సంస్థ మీకు తెలుసు థర్డ్ ప్లేస్ వస్తుందన్న వచ్చింది, పోయింది. ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది, తీర్మానం వల్లనే గెలిచిండు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, మీదే సేమ్ ఇలాంటిదే, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అండ్ దాని తర్వాత ఇంకో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, బీజేపీ గెలిచింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏం చేస్తారు? అయిపోయింది, ఆ పార్టీ పని అయిపోయింది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచారు. ఇక్కడ కూడా గట్టిగా పనిచేస్తుంది బీజేపీ ఎలక్షన్. కొంత వాళ్ళు వదిలేసుకున్నారు. మరి ఏ అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ సపోర్ట్ కనబడ్డా మీకు ఏమన్నా? పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళు ఇటు సపోర్ట్ చేసారు కాబట్టి మేము ఇటు సపోర్ట్ చేస్తాం అనుకున్నారేమో. ఓకే, బట్ ఇంటర్నల్ ఈక్వేషన్ ఏమున్నా బీజేపీ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు ఉంది. ఈ లోకల్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ లోకల్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని పార్టీ మొత్తం లీడర్షిప్ మీదనే పడి కేసీఆర్ బయటకు రాకపోవడం వీళ్ళకి చరిస్మా లేదు కదా. సో మీరు అన్నట్టు నెక్స్ట్ స్థానిక సంస్థలు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు. కానీ దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ గెలిచింది, ఇది గెలుస్తుంది. సో జిహెచ్ఎంసీలో నెక్స్ట్ మనం అనుకుంటున్నాం ఖైరతాబాద్ వస్తుందని అనుకుంటున్నాం. వచ్చినా వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో లీడర్షిప్ ఒకసారి పునరాలోచించుకోవాలి. పార్టీని ఉంచుకుంటారా, బీజేపీలో కలుపుతారా అనేది పునరాలోచించుకోవాలి. ఓకే ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే పాలిటిక్స్ ఒపీనియన్ పోల్ సర్వే సంబంధించిన స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో జయాల ప్రశాంత్ చాలా క్లియర్ గా నవీన్ యాదవ్ కు దాదాపు 13%, దాదాపు 20 నుంచి 25 వేల మెజార్టీ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది.